శివాజీ, శంభాజీ ఇద్దరు కూడా జీవితకాలం ఒకే శత్రువుని ఎదుర్కొన్నారు. ఔరంగజేబు. లక్షల సైన్యం ఉన్న ఔరంగజేబు దేశమంతా జయించినా సరే మరాఠా ప్రాంతానికి కాలు పెట్టనీయలేదు వీళ్ళు. అవును. ఎలాంటి వాడు శివాజీ అంటే 10 మంది 20 మంది మావలి అనే ఒక జాతి వాళ్ళను తీసుకొచ్చి సంస్కరించుకొని సైన్యంగా తయారు చేసుకొని చిన్న చిన్న కోటలు జయిస్తూ వెళ్ళినటువంటి యోధుడు శివాజీ. తన సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నాడు. తనకంటూ ఒక పాలనను అందించాడు. ఇది ఇది వీళ్ళ శివాజీ యొక్క శంభాజీ యొక్క స్టోరీ. కానీ అక్కడెవరు ఉన్నది? ఔరంగజేబు వంశస్థులు అందరూ మనకు తెలుసు కనుక అక్బర్లు, జహంగీర్లు, షాజహాన్లు వీళ్ళు కదా వాళ్ళ పూర్వీకులు. ఔరంగజేబు యొక్క పూర్వీకులు వీళ్ళంతా కూడా అక్బరు, జహంగీరు, షాజహాన్లు. అంతమంది పూర్వీకులు అన్నేళ్లు పరిపాలించారు. లక్షల సైన్యం ఉంది. కానీ ఒక్క శివాజీని, శంభాజీలను ఏమీ చేయలేకపోయారు. ఇది మనం తెలుసుకోవాలంటుంటే ఏముండొచ్చు వీళ్ళ దగ్గర. పొట్టి వాళ్ళు, హైట్లో కూడా తక్కువ ఉండేవాళ్ళు వీళ్ళు. ధైర్యం, సాహసమే వాళ్ళ ప్రాణం, ఊపిరి. దేశమే వాళ్ళ ప్రాణం, దేశమే వాళ్ళ దేహం. ఆ దేశం కోసమే, ఆ దేశ ప్రజల కోసమే. ఆ ధర్మము వాళ్ళ ఊపిరి. దేశం దేహం అయితే ధర్మమే ఊపిరి. ఇది శివాజీ యొక్క గొప్పతనం. ఆయన ఐడియల్స్ మనము చెప్తూ పోతుంటే దానికి అంతే ఉండదు అసలు. అందుకని నేనేమంటానంటే అలాంటి శివాజీ స్టోరీని ఇప్పుడు యూత్ శంభాజీని ఎలాగూ చదువుతున్నారు. చావా అంటే పులి పిల్ల అని, కబ్బు అలాంటి ప్రేమగా పెట్టుకునింటాడు తండ్రి. కనుక అది నిజంగా కూడా ఒక పులి పిల్ల. అతను మనిషి పిల్ల కాదు, అది పులి పిల్ల. కనుక ఆ చావా పేరు కూడా అలాగే వచ్చింది అన్నట్టు. సో ఆ పులి పిల్లనే అట్లుంటే పులి ఎంత ఇదిగా ఉంటుంది రాజుగారు. కనుక పులిని గురించి మనం తెలుసుకోవాల్సిందే తప్పకుండా. అయితే ఇద్దరు కూడా ఒకే ఎనిమి వాడి జీవితంలో ఈ వైపు చూడకుండా చేశారు. ఔరంగజేబును వాడి కళ ఎన్నడూ సాకారం కాకుండా చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.